అలాంటి వీడియోస్ చేస్తుందని చెప్పి కూడా బాగా వింటూ ఉంటాం మనం. అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్ లో? చాలా జరిగినాయి. యాక్చువల్గా ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా పద్ధతిగా అన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాను. తెలుగు అమ్మాయి కదా, పద్ధతి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం క్రాస్ అవుతుంది. అప్పుడు నాకు అంత ఫాలోవర్స్ ఏం పెరగలేదు, వ్యూస్ పెరగలేదు. సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని, మరీ ఓవర్ గా కాదు, లైట్ బోల్డ్నెస్ తో స్టార్ట్ చేశాను. ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ తో చేయడం స్టార్ట్ చేశాను. దాంతో కొంచెం వ్యూస్ అవి పెరిగాయి అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. మీరు చూస్తున్నారు ఈ మధ్య. అంటే వ్యూయర్షిప్ మీరు ఇచ్చే బోల్డ్ కంటెంట్ వల్ల వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మిమ్మల్ని చూసి ఫాలోవర్స్ పెరిగారు అనుకోవచ్చా? లేదు, బోల్డ్ కంటెంటే. బోల్డ్ కంటెంట్ వల్లనే వచ్చింది వ్యూస్ గానీ ఫాలోవర్స్ గానీ. ఇప్పటికిప్పుడు నేను బోల్డ్ కంటెంట్ చేసినా మళ్ళీ బాగా లేస్తుంది. అదొకటి బాగా అకౌంట్ లో ఉన్నప్పుడు అంటే లో అని కాదు, నేను అనుకున్న రీచ్ వచ్చింది, దట్స్ ఫైన్ అని నేను అనుకుంటున్నాను. సాటిస్ఫైడ్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా నేను ఎదగాలి. ఒక స్టేజ్ వరకు ఓకే అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ వేలో కొంచెం మంచి కెమెరాతో చేద్దాము ఇలాగా అనేసి. బోల్డ్ కంటెంట్ అనేది మీరు కనుక చూస్తే దేవరా మూవీలో జాన్వీ కపూర్ కనిపించినంత సేపు బోల్డ్ గానే కనిపించింది. మరి ఆమెకి మాత్రము చాలా జనాలు ఎగబడి వెళ్తారు. మరి పాపం ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం అమ్మనాబూతులు తిడతారు. అంటే అక్కడ హీరోయిన్ కదా అయితే మేము మా ఇన్స్టాలో హీరోయిన్. ఓకే, సో అలా ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ అవ్వడం కాదు, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో చూసేది 70mm లా తను ఒక హీరోయిన్ యాక్ట్రెస్ గా మనం చూస్తాం కాబట్టి ఏదేమైనా కానీ తను చేసేది అదే కదా. అవును, స్కిన్ షోనే కదా, అది స్కిన్ షోనే ఇది స్కిన్ షోనే. ఇంకేమైనా తేడా ఉందా? ఏం లేదు. మరి ఇంకేమైనా ఉందా ఇందులో? అంతకంటే ఏమన్నా ట్రిప్లెక్స్ వీడియోలు ఏమైనా వస్తున్నాయి మీకు ఇందులో ఇన్స్టాలో? లేదు కదా. సేమ్ థింగ్. కెమెరా ఉంది, ప్రొడ్యూసర్లు ఉన్నారు, క్రూ ఉంది. షీఈస్ ప్రొజెక్టింగ్ హర్ వే ఇన్ అ బ్యూటిఫుల్ థింగ్. అందుకోసమే మీరు కూడా మీకు నచ్చిన వేళ మీరు ప్రొజెక్ట్ అంతే, అంతకంటే ఏం తప్ప అనిపించలేదా ఇప్పుడు? మరి అది ఎలా తప్పవుతుంది? ఇప్పుడు తను తప్ప పోని చెప్పండి. అప్పుడు నేను అంటే మీరు కంపారిజన్ టు హీరోయిన్స్, లైక్ కంపారిజన్ టు 70mm స్క్రీన్ నటించే వాళ్ళతో మీరు వాళ్ళతో తమన్నా చేసింది ఐటమ్ సాంగ్ అంటే తమన్నాతో పోల్చుకుంటున్నారు మీరు. నేను పోల్చుకోవడం కాదు, ఎవరైనా గానీ ఇన్స్టాలో కొంచెం బోల్డ్ గా చేస్తున్నారు ఇలాంటి అమ్మాయిలు అన్న కేటగిరీలో ఉన్న వాళ్ళందరిది తపన చెప్తున్నా మీకు. ఎవరు అందరూ కూడా 70mm దాకా వెళ్ళలేకపోతున్నారు కదా. వెళ్ళగలరా? అందరికీ ఆ ఫేట్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న చిన్న మొబైల్ నే అందరినీ ఆకట్టుకునేటట్టుగా చేస్తున్నారు, అంతే. అంతవరకు వాళ్ళందరూ వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి బోల్డ్ గా వీడియోస్ చూపిస్తే జనాలు అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఫాలోవర్స్ పెరుగుతారు, అట్లా ఈజీ అకౌంట్ రీచ్ వస్తుంది. వాస్తవం కదా, నిజంగా చెప్పండి. అదైతే నిజమే, ఒప్పుకున్నారు. జనాలు అలానే ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నాకు నేను చూసిన దేవరా మూవీలో మెయిన్ జాన్వీ కపూర్ది ఏదైతే రోల్ ఉందో కంప్లీట్ గా స్టార్టింగ్ లో తనని చూపించినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఆమె నీట్ గా కప్పుకున్నదే లేదు. మీరు చూసారా దేవరా? చూసాను. మీరు చూసారా? ఫస్ట్ సీన్ వాటర్ లో లంగాతో ఉంది, లాస్ట్ సీన్ వరకు అంతే. అబ్బాయిలు అమ్మాయి ఏం చూపించిందిరా అని అంటున్నారు తప్ప ఎంత బాగా చేసిందిరా అని అంటున్నారా? అబ్బాయిలే తప్ప అంటారు. అబ్బాయిల తప్ప అన్నట్లే. ఆ అమ్మాయి శ్రీదేవి కూతురు అయ్యి ఉండి ఆమెకు అంతలాగా చేసే అవసరం ఏముంది? ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల ఏం లేదు, ఎంతో కొంత రీచ్ రావడానికి ఎట్లయినా మేము దూసుకెళ్ళాలి ఇండస్ట్రీలో అని చెప్పి కొంచెం బోల్డ్గా చేసి అలా అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆమె యాక్టింగ్ పరంగా ట్రై చేయొచ్చు కదా. ఆమె యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే ఒక హీరోయిన్ గా ఉన్నప్పుడు షీ కెన్ బికమ్ హీరో ఆఫ్ హర్ ఓన్ క్యారెక్టర్. ఏముంది క్యారెక్టరైజేషన్? అంతగా ఏం లేదు. లేడీస్ అందరూ వాడిని ఎలా పడేయాలి వీడిని ఎలా పడేయాలని ముచ్చట్లాడుకోవడం తప్ప ఆమెకంటూ సొంతంగా ఏదైనా చెయ్యాలి అన్నది ఏం చూపించలేదు ఒక అమ్మాయిని అందులో. వాడు వదిలేస్తే నేను తీసుకుంటా, నువ్వు వదిలేస్తే నాకు ఇచ్చేసేయి, అదేనా చూపించేది? మరి మిగతా వాళ్ళందరూ జాన్వీ కపూర్ పక్కన హరితేజ గాని మిగతా ఆర్టిస్టులు గాని చక్కగా కప్పుకుని ఉన్నారు. ఆ మాత్రం ఏ సీన్ లో చూసినా అదేనా చూపించేది? ఇంకా
ఇప్పుడు నువ్వు సాంగ్ లో ఎక్స్పోజింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ దగ్గర రాగానే యాక్టింగే చేయొచ్చు కదా. చేస్తారు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు హీరోయిన్స్. అంటే మీరు చెప్పిన బట్టి ఎవరిది తప్పు అంటావు ఇలా అంటే, తను ఒక యాక్టర్ కాబట్టి సో డైరెక్టర్ ఎలా చెప్తే యాక్టర్ అలా చేయాల్సి వస్తుంది. సో ఇందులో డైరెక్టర్ తప్పు అంటారు, ఎందుకంటే షీఈ్ ఏ బెస్ట్ యాక్టర్. దాని గురించి తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి. సో షీఈ్ ఏ మంచి నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో డైరెక్టర్ చెప్పినట్టు తను చేయాల్సి వస్తుంది, తప్పులేదు అందులో. జాన్వీ కపూర్ చాలా మంచి అమ్మాయి. యాక్చువల్ గా అమ్మాయి మాట్లాడే విధానము, పద్ధతి, శ్రీదేవి కూతురు అయ్యి ఉండి యాటిట్యూడ్ లేకుండా చాలా బాగా మాట్లాడుతుంది. కానీ టాలీవుడ్ కి రావాలి అన్న తపన, అంటే వాళ్ళ మదర్ చేసిన తెలుగు ఇండస్ట్రీలో రావాలి అనే తపన, అది మన తెలుగు డైరెక్టర్స్ ఏమన్నా కొంచెం మిస్యూజ్ చేస్తున్నారేమో అని నా డౌట్. ఓకే, ఇప్పుడు ఒక హీరోయిన్ కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటది, హీరోయిన్ ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటది. హీరోయిన్ ని కేవలము స్కిన్ షో కోసం మాత్రమే పెట్టడం అనేది తప్పు. ఓకే, కేవలం స్కిన్ షో కోసమే దేవరలా జాన్వీ కపూర్ ని పెట్టినారని చెప్పి మీరు అన్నారు. అసలు అబ్బాయిలు అయితే ఎందుకు ఇంకా 15 మినిట్స్ చూపిస్తున్నారు, ఇంకా చూపించాలి ఏంటది అంతే తప్ప. నిజంగానే ప్రతి ఒక్క అబ్బాయి అక్కడికి వెళ్ళారు అని అంటే, చుట్టమల్లే సాంగ్ ఉంది కదా అనడానికి వెళ్ళారు. ఏ థియేటర్ కి వెళ్ళినా అదే వినిపిస్తుంది. అంటే మా అబ్బాయిల మనోవేదన మీకు అర్థం అవుతుంది, లైక్ చూడ్డానికి అంటే ఆ డాన్స్ లో మేము ఆ ఎక్స్ప్రెషన్ గానీ, సో అదే చూడ్డానికి వెళ్ళారు అంటున్నాను నేను. అంతకంటే నాకు అర్థం కాదు. అదే అంటే ఏం చూడడానికి, అదే అంటే మీరు చెప్పేది అలా లేదు, మీరు ఇంకో వర్షన్ చెప్తున్నారు. ఏం చూడడానికి వెళ్ళారు అనుకుంటున్నారు మా అబ్బాయిలు? అదే స్కిన్ షో అమ్మాయి చూపించింది. వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అవునా కదా, సినిమా వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అది అమ్మాయి ద్వారా చేస్తారు అంతే తప్ప ఒక మంచి కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్లాము, ఒక హీరోకి ఎట్లయితే ఇంపార్టెన్స్ గా చూపించామో తప్పు చేయకూడదు, ఇలా ఉండాలి అనేది ఒక హీరోయిన్ ద్వారా ఏం చూపించలేదు. అమ్మాయిలంటే ఇంతే, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆడుకుంటుంటారు, ఆ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, స్కిన్ షో చూపిస్తారు. ఇదేగా చూపించింది. అదే ఇన్స్టాలో అమ్మాయిలు రీల్స్ చేస్తే మటుకు కమెంట్స్ లో అమ్మ నా బూతులు తిడతారు. ఎందుకు? పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యి ఉండి అయ్యేనా చూపించేది? మరి ఏమో, నేనైతే నా ఫీలింగ్ చెప్తున్నారా. సో అది ఓకే, సో అబ్బాయిలు అందరూ సో చూడడానికి పోయినారు మీరు అంటారు. సరే, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకున్నారా మీరు ఎప్పుడైనా? ఎందుకు చూడండి, మంచిగా ఉందా లేకపోతే బోల్డ్ గా ఉందంటారా మీ ఇన్స్టాగ్రామ్ లో? నా ఇన్స్టాగ్రామ్ లో అన్ని మిక్స్ ఉంది. ఎక్కడ కూడా కంప్లీట్ బోల్డ్ లేదు, ఎక్కడ కూడా కంప్లీట్ చాలా పద్ధతిగా ఉంది అనేది లేదు. ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే యాక్టింగ్ వైజ్ గా చేసినవి ఉన్నాయి, కొంచెం బోల్డ్ గానే ఉన్నాయి, కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తో తీసినవి కూడా ఉన్నాయి. అంటే మీకు వచ్చిన ఫాలోవర్స్ కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చారు అనుకోవచ్చా, లైక్ మీరు చేసిన బోల్డ్ వీడియోస్ కి? ఫస్ట్ వచ్చేసి బోల్డ్ వీడియోస్ చూడడానికి ఫస్ట్ వచ్చారు, అంతకు ముందర అంతేం లాగేసుకున్నావు పెట్టేసుకున్నావు నీ దగ్గర మీ ఫాలోవర్స్ అందరిని? లేదులేండి, నా ఫాలోవర్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంది నేనంటే. ఎందుకంటే బేసికల్ గా జనాలందరూ రీల్స్ లో తాక్షిని చూడడం వేరు, రియల్ లైఫ్ లో తాక్షిని చూడడం వేరు. రియల్ లైఫ్ లో నా దగ్గరికి రావడానికి ఎంతో మంది తపన పడి వస్తారు కదా. దే నో యాక్చువల్లీ నేను చేసే చారిటీ వర్క్స్ కానీ, నా మాట తీరు కానీ, లేదా నా చదువు గాని, నేను చేసిన పని గాని, నా రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. అవును, రైట్. ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. సో కెనడా, సో మంచిగా చదువుకున్నారు అక్కడ, వెల్ సెటిల్, అక్కడ మంచిగా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఏంటి మళ్ళీ ఈ లైఫ్ కి ఎందుకు వద్దాం అనుకున్నారు? యాక్టింగ్ ఫీల్డ్ నెక్స్ట్ లెవెల్ లైఫ్ అక్కడ చిల్ కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నారు, సో నెక్స్ట్ లెవెల్ లైఫ్, మరి ఎందుకు ఆ లైఫ్ వదిలిపెట్టి ఈ లైఫ్ లోకి వద్దాం అనుకున్నారు? నిజంగా స్ట్రగుల్ అనిపిస్తలే లైఫ్? స్ట్రగుల్ ఉంది, కానీ ఇష్టమైనది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఏ రోజుకైనా నేను మంచి ఆర్టిస్ట్ అవుతాను అనేసి హోప్ తో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, సో అయితే అంటావు ఆర్టిస్ట్? పక్కన అవుతానండి. సో ఇంకోటి, ఫిలిం ఇండస్ట్రీలా కమిట్మెంట్స్, కమిట్మెంట్స్ లేకుండా లైక్ ఏ క్యారెక్టర్ రాదు అని చెప్పి అంటూ ఉంటారు. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం కొన్ని ఇష్యూస్, లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా, అలాగే సాయి, అలాగే మిత్రా శర్మ, అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక దాని తర్వాత లైక్ అంత ముందుకి రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజమే అని ఒక డౌట్ మాత్రం జనాలకు వస్తుంది. సో యాజ్ మీరు యాక్టర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదండి, నాకు తెలిసి అయితే నా జర్నీలో, అంటే ఎవరి అనుభవం వాళ్ళు చెప్తారు అంటారు కదా, నాకైనా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఎక్కడ కూడా కమిట్మెంట్ టాపిక్ అయితే రాలేదండి. ఎందుకు ఏమో తెలీదు, మరి వేరే వాళ్ళకి ఎందుకు వస్తుందో ఆ ప్రాబ్లమ్స్ నాకు కూడా తెలీదు. బహుశా అందరు అనేది ఏంటంటే, నువ్వు కమిట్మెంట్ కి సంబంధించి ఏం జరగలేదు కాబట్టి ఎదగలేదు అని కూడా అంటారు.
బట్ నాకు తెలిసి నాకు అలాంటిది అయితే అసలు ఇప్పటిదాకా రానే లేదు. ఇప్పటిదాకా రానే లేదు, నిజం చెప్పాలి రానే లేదు. సో కొంతమంది మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు బట్ మీరు రిజెక్ట్ చేశారు అని చెప్పి నేను విన్నాను. అయ్యో లేదండి, అలా అసలు ఇప్పటిదాకా ఎవరు అడగలేదు నన్ను. పక్కా అంటారు? పక్క రాలేదు, నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నా, రాలేదు. మరి అది వచ్చిన వాళ్ళకి అది ఎందుకు వచ్చింది నాకు కూడా తెలీదు. ఫర్ సపోజ్ ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ దగ్గర నుంచి చేస్తున్నారు మీరు అని మీరు అంటున్నారు కదా. సో పెద్ద మూవీ నుంచి చిన్న మూవీ వరకు కూడా నేను ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న పాత్రలైనా చేస్తున్నాను. మరి నాకైతే ఇప్పటిదాకా రాలేదు. నేనేమనుకుంటానంటే ఎవరికైనా కానీ, ఏ ప్రొడ్యూసర్కైనా కానీ, ఏ డైరెక్టర్కైనా కానీ వాళ్ళ సినిమా బిజినెస్ అవ్వాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని పెట్టుకుంటున్నాము అని అంటే ఇప్పుడు 100 CR దాంట్లో అమ్మాయి యాక్టింగో టాలెంటో ఏదో ఒకటి ఉండాలి. అన్ని కోట్లు పెట్టిన వాడు ఒక 10,000 20,000 పెట్టి ఒక అమ్మాయిని తెచ్చుకోలేడా? తెచ్చుకుంటాడు. మరి అలాంటప్పుడు కమిట్మెంట్ తో ఆ అమ్మాయికి ఆఫర్ ఇప్పిస్తాడని ఎలా అనుకుంటారు? లైక్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, సో అమ్మాయి మీద మనసు పడ్డాం మనం, సో అలాగే ఇంకో అమ్మాయి దొరకదు కదా మనకి, 1000 కోట్లు పెట్టి అలాంటి అమ్మాయి దొరకదు కదా మనకి, అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఏమో అండి, ప్రొఫెషనల్ గా ఎదగాలి సీరియస్ గా అని అనుకునే వాళ్ళు ఇలాంటి వెధవేషాలు వేయరు అని అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ట్రావెల్ అయిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రొఫెషనల్ గానే ఉన్నారు. ఓకే సరే, ప్రొఫెషనల్ అని చెప్పి మీరు అంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కి సంబంధించి అవి చూస్తే జనాలు కూడా అరే భయపడుతున్నారు ఇండస్ట్రీ అంటే, లైక్ అరే నిజంగానే జరుగుతున్నాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తాం కాబట్టి, సో జనాలు కూడా చాలా బాధపడుతున్నారు, అరే ఏంటి ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఓహో నిజమేనేమో. సో ఆ చిన్న ఇష్యూ వల్ల లైక్ మీలాంటి వాళ్ళు, లైక్ మీరు కూడా చెప్తున్నారు ఇంతవరకు కమిట్మెంట్స్ నన్ను ఎవరు అడగలేదు, సో నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి, సో మీపై కూడా మచ్చపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే, కానీ మీ పైన కూడా కొన్ని మచ్చలు పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమో అండి, నాకైతే అనుభవం అయితే గానీ తెలియదు, అయితే గానీ తెలీదు. నిజమే చెప్తున్నాను, ఇప్పటిదాకా అవ్వలేదు కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. సరే, ఒక డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ సంథింగ్ ఎవరైనా కానీ కాస్టింగ్ గానీ కమిట్మెంట్ అడిగితే ఇస్తారా మీరు వాళ్ళకి? అసలు ఎవరైనా అడగాలి కదండి. అడిగితే ఇస్తారా? లేదు, అసలు ఎందుకు అడుగుతారు? ఫస్ట్ మేబీ చెప్పలేము, అడిగిందేమో. అడగరండి. లేదు. ఎందుకు అంత గట్టి నమ్మకం ఇండస్ట్రీ అంటే నీకు? ఇండస్ట్రీ అంటే గట్టి నమ్మకం అంటే ఫస్ట్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్. గుడ్. ఎవరైనా నన్ను ఫ్లర్ట్ చేయాలి, ఎవరైనా ఏదైనా మాట్లాడాలి, ఈ అమ్మాయి దగ్గరకి ఈ టాపిక్ తీసుకురావాలి అని అంటే నా బిహేవియర్, నా మాట తీరు బట్టే అది తెలిసిపోతుంది. సో నా దాకా ఎందుకు రాలేదు అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ మై ప్రొఫెషనల్ బిహేవియర్. నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరు ఇప్పటిదాకైతే అప్రోచ్ కాలేదు. సో ఎంత అయితే యాక్టింగ్ చేయగలను, ఎలా అయితే అప్రోచ్ అవ్వగలను, ఎలా అయితే హుందాతనం చూపించగలను, ఇది ఒక క్లారిటీ ఉంది నాకు. రియల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్లో యాక్టింగ్ ఎక్కువ. సో ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్గా జస్ట్ మన చెస్ బోర్డ్ ఉంటుంది కదా, చెస్ గేమ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే గేమ్ ఇండస్ట్రీలో యూజ్ చేయాలి. చెస్ గేమ్ మైండ్ గేమ్ ఆడాలంటావు? ఎగ్జాక్ట్ గా. అంటే మనకి ఏవేవి ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎదుటి పర్సన్ ని అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు వేసిన అడుగు తర్వాత మనం ఆలోచించి వేయడం. సూపర్. సో వాళ్ళు ఎలా పడితే అలాగా వెళ్ళిపోవడానికి ఉండదు. చిన్న ఏజ్ అమ్మాయిలతో ప్రాబ్లం ఏమవుతుందంటే దిగామా ఫాస్ట్ గా ఏదో ఒకటి చేసేసి హీరోయిన్ అయిపోవాలి. ఫాస్ట్ లో ఏమీ అవ్వదు. ఫస్ట్ నువ్వు ఎదుటి పర్సన్ ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడే విధానానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నిటికీ కొంచెం పేషెన్స్ కావాలి. పేషెన్స్ వద్దు, నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి అని అంటే ఓవర్ నైట్ గా పడిపోతారు కూడా. సో నాకు లేట్ అయినా పర్లేదు, గ్రాడ్యువల్ గా అయినా కానీ స్లోగా అయినా కానీ ఎదుగుతాను అని హోప్ ఉంది. సో ఐ థింక్ అది ఆ అసాసినేషన్ నేను వేయగలుగుతున్నానేమో ఎదుటి పర్సన్ తో. అందుకే లేదు అది ఆ టాపిక్ రాలేదు. ఓకే, మీ ఇన్స్టా ఓపెన్ చేసిన నేను ఇప్పటిదాకా, సో కొన్ని కామెంట్స్ చూసిన, సో వాటికి మీరు ఇప్పుడు రిప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మేడం సిమెంట్ రేట్ తగ్గగానే నా గుండెల్లో నీ గుడి కట్టిస్తా అంట. సిమెంట్ రేటు తగ్గగానే తన గుండెల్లో నీ గుడి కట్టిస్తా అంటాడు. నాకు ఇల్లు కట్టించమని చెప్పండి. ఇల్లు కట్టిమని చెప్పి చెప్పాలి.